ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్కి కూడా చక్కగా ఇన్విజిబుల్ గాని షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ అయినాయండి. బ్లౌజ్ క్లాసెస్, కుర్తీ, ప్యాంట్ క్లాసెస్, లాంగ్ ఫ్రాక్లు, కాలర్ బ్లౌజులు, హ్యాండ్ మోడల్స్ 10 రకాల మోడల్స్ ఉంటాయి. అన్ని రకాల క్లాసెస్ అన్నవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఈ ఏప్రిల్లోనే. ఇంట్రెస్ట్ ఉన్నారు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే కనుక జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి మెసేజ్ చేయండి. నేను పూర్తి వివరాలు అన్నవి చెప్తాను. సరేనండి. క్లాసెస్ అన్నవి మనకి ఏ టైం ఉంటాయి, ఏంటి, ఫీజు ఎంత, ఏంటనేది నేను చెప్తాను. సరేనండి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా రెండు షేప్ బెల్ట్లు సరిపోతాయి. ఇలాగా ఇవి రెండు. ఇప్పుడు ఫస్ట్ మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా 2 అంచులు కలిపి కింద ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి కదా. ఆ తర్వాత తిరగేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేస్తాం. తర్వాత ఈ పైన ఉన్న షేప్ బెల్ట్ షేప్ వైపు ఇది అటాచ్ చేయకుండా వదిలేయండి. ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తాను. ఇలా మనం షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎప్పుడు రెడీ చేసినా సరే 2 షేప్ బెల్ట్లు ఒకే సైజులో ఉన్నాయా లేవా చెక్ చేసుకుని కటింగ్ చేయాలి. చాలామంది ఏంటంటే హుక్కుల వైపు కట్టని ఎక్కువ తక్కువలు వచ్చేసాయండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లెంత్ వచ్చింది అని చెప్పేసి ఎక్కడ మిస్టేక్ చేశానో తెలియడం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ క్లాసెస్లో కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇలాంటి విషయాల వల్లే వస్తుందండి. మనం కరెక్ట్గా కటింగ్ చేసినప్పటికీ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే మనం పార్ట్స్ జాయింట్లోకి వెళ్ళాలన్నమాట. ఇలాంటివి మీరు పాటించడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సరే, ఏదో కంగారుగా స్టిచ్చింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే అన్ని బ్లౌజులు ఒకే రకమైన ఫినిషింగ్లు అనేవి రావు. సరేనండి. ఇప్పుడు ఈ కట్స్ ఉన్నవి హుక్కుల వైపు అనమాట. ఇది ఒక్కొక్క వైపు కాబట్టి ఫస్ట్ ఒకవైపు జాయింట్ చేయడం చూద్దాం. ఇది చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ పై భాగం వైపు ఉంది. అలాగే షేప్ బెల్ట్ని ఇలా పెట్టి ఒక లేయర్ని ఇలాగా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి ఈ లేయర్ని దీన్ని ఇలా పట్టుకుని ఇక్కడ ఒక కొన, ఒక పావించ్ అన్నది జస్ట్ కొద్దిగా ఒక కొన ఇలా వదిలేసి అప్పుడు పెట్టాలి. పెట్టి ఇక్కడి నుంచి ఇలా కుట్టు వేసేటప్పుడు ఏమవుద్దంటే కుట్టు పై భాగం వైపుకి వస్తుంది. చూసారు కదా, ఇలాగా కుట్టు పై భాగం వైపుకి వస్తుంది. ఇలా పట్టుకొని పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ స్టిచ్ చేసేయండి. ఇక్కడ డాట్ని కూడా ఇలా ఫోల్డ్ చేయండి. చూసారు కదా, ఇది డాట్స్ రైట్ సైడు, ఇది ఖర్చులు అనేది పై భాగం వైపుకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి గోరుతో ఇలా అంటే ఈ ఖర్చు అంచు అనేది ఇలా కిందకి ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఈ లైన్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి చాలా సింపుల్ మెథడ్ అనమాట. మీరు ఏమీ తిరగేయడాలు లాగడాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టేసి చూడండి, ఇక్కడ ఇలాగా ఫోల్డ్ చేసినప్పుడు ఇప్పుడు కుట్టు ఉంది చూసారా, ఆ కుట్టుకి ఈ ఫోల్డింగ్ వచ్చేటట్టు ఇలా పెట్టండి. కుట్టు పైకి కనిపించకూడదు, ఆ కుట్టు పైకి ఇలా పెట్టండి. అక్కడ పావించు ఖర్చు మనం వేసాం కాబట్టి ఇక్కడ కూడా అంతే మిగులుతుంది. దాన్నే ఇలా ఫోల్డ్ చేసి దీని మీదకి ఇలా పెట్టేస్తాం. ఇక్కడ ఇలా గట్టిగా పెట్టేశారనుకోండి, ఇలా పైకి ఎత్తి పెట్టినట్టుగా వస్తుంది. అదే తక్కువ పెట్టేశారనుకోండి ఈ కుట్టు కనిపిస్తుంది. అలా కాకుండా సమానంగా ఇలా ఫోల్డ్ చేసి, మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఒకేసారి ఇలాగా మొత్తం బిగినర్స్ అయితే కనుక ముందే ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకుని తర్వాత కుట్టు ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. లేదంటే కుడుతూ ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తూ కూడా కుట్టవచ్చు. ఇదంతా ప్రాసెస్ 1 మినిట్ అనమాట. సరేనండి, ఏమీ టైం పట్టదు. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఫినిషింగ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి.
చూసారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఏమైనా ఇక్కడ ఉంటే కనుక ఇలా స్ట్రైట్గా షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోండి. ఇక్కడ కొనలా ఏదైనా వస్తే అది కూడా కటింగ్ చేసేయండి. ఇప్పుడైతే నాకు ప్రస్తుతానికి రాలేదు, వస్తే కనుక కటింగ్ చేసేయండి, సరేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి టాప్ స్టిచ్ వేసినట్టుగానే చక్కగానే ఈ కుట్టు ఉన్నది. అలాగే రాంగ్ సైడ్ పెట్టేటప్పటికి చూస్తున్నారు కదా ఎంత మంచి ఫినిషింగ్ అన్నది వచ్చిందో. ఇలా మనం ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ డాట్ మాత్రమే కనిపిస్తుంది, అసలు ఈ కుట్టు అన్నది ఎక్కడ కూడా మీకు కనిపించదు, సరేనండి. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ప్లెయిన్ బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేసి, బిగినర్స్ అయితే కనుక ఆ తర్వాత లైనింగ్ బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సరే పద్ధతి ఒకటే, సరేనండి. మీకు డైరెక్ట్గా లైనింగే చేయాలనుకుంటే చేయొచ్చు, కాకపోతే అప్పుడప్పుడు మీరు ముందు ప్లెయిన్ బ్లౌజ్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి దీని మీద మీరు ఫస్ట్ స్టిచ్ చేసుకోండి. నార్త్ ఇండియన్స్కి అయితే కనుక అందరికీ కూడా ఇది మనకి షేప్ బెల్ట్ నార్మల్గా ఎలాగ స్టిచ్ చేస్తామో వాళ్ళకి ఈ రకంగా నార్మల్గానే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళకి షేప్ బెల్ట్ ఇలాగే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి, సరేనండి. ఈ పద్ధతిలోని స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే నార్మల్గా స్టిచ్చింగ్ చేయడం అన్నది బేసిక్, ఇలాంటివన్నీ కూడా అడ్వాన్స్ మోడల్స్ అనమాట. చిన్న చిన్న టిప్స్తోని ఇంకా ఫినిషింగ్గా మనం బోటిక్ స్టైల్లోని బ్లౌజ్ రెడీ చేసుకోవడం అనమాట, సరేనండి. ఇంతవరకు కూడా చిన్న చిన్న స్టెప్గా మొత్తం అన్నీ కూడా మీరు నెమ్మదిగా నేర్చుకోవాలి. మన ఛానల్లో అయితే కనుక అంతా బ్లౌజులన్నీ అంతా కూడా అంటే హ్యాండ్స్తో పాటుగా ఇన్విజిబుల్ అన్నది ఉంటాయండి. చాలాసార్లు చేశాను. మీరు పూర్తిగా బ్లౌజ్ అంతా ఇన్విజిబుల్ చేసుకోవాలి అని అనుకున్నా సరే ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు, సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.